హలో నమస్తే ఎవ్రీవన్, నేను మీ బీబీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 డేర్ ఆర్ డై ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, అరే ఏమి కంటెస్టెంట్స్ వచ్చారు, ఏంటి అసలు బిగ్ బాస్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అరే బాప్ రే, అసలు ఈ కంటెస్టెంట్స్ ఎక్కడి నుంచి, అరే జూరీ వాళ్ళైతే 100% కరెక్ట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారండి. అసలు వాస్తవంగా ఈ కంటెస్టెంట్స్ లో ఎంత కసి ఉందనేది ఈ డేర్ ఆర్ డై ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. అరే ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. అసలు ఆ కంటెస్టెంట్స్ మైండ్ సెట్ గానీ, వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న కోరిక గానీ, తపన గానీ, అరే ఎంత కసిగా ఉన్నారంటే వాళ్ళు పీకలు కోసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటి క్యాండిడేట్స్ అండి వాళ్ళు. అరే ఎక్సలెంట్ గా జస్ట్ అయితే నెంబర్ 1 క్యాండిడేట్స్ ని అగ్నిపరీక్ష 2 తీసుకెళ్ళడానికి అయితే సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. డేర్ ఆర్ డై ఎపిసోడ్ లో అయితే మొత్తం 5 రౌండ్లు జరిగాయండి. 5 రౌండ్లలో పార్టిసిపేట్ చేశారు కంటెస్టెంట్స్. 5 రౌండ్లలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా గెలిచి అగ్ని పరీక్ష వేదిక మీద పోవాలని కసితో ఆడిన వాళ్ళే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా అంటే చాలా బాగా ఆడారు వీళ్ళందరూ. ఫస్ట్ డేర్ అయితే కుళ్ళిపోయిన వెజిటబుల్స్ తీసుకొచ్చి ఓ బాక్స్ లో పెట్టి వాళ్ళ హెడ్స్ ని లోపల పెట్టేసి కొంతసేపు హోల్డ్ చేయమనేటువంటి టాస్క్ ఇది. శాలిని, అమన్ ఇద్దరు ఆడారు, బాగానే ఆడారు ఇద్దరు కూడా. శాలిని అనే అమ్మాయి అయితే 100% ఫోకస్ గా తన గేమ్ ఆడింది. తను రూల్స్ ని కూడా బ్రేక్ చేయకుండా వాళ్ళు జడ్జెస్ ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా తన గేమ్ లో ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఆడింది. అమన్ అయితే ఆయన కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఆట ఆడుతున్నట్టుంది, కానీ సీరియస్ గా ఆడాలి, ఖచ్చితంగా గెలవాలి అని ఇంటెన్షన్ అయితే అతను ఆట ఆడుతున్నట్టయితే నాకు అనిపించలేదు. శాలిని గారు అయితే 100% తన ఆటను ఆడి ఈ రౌండ్ లో తను గెలిచింది. ఈ గెలవడంతో పాటు టాప్ 15 లో ఆమె స్థానం నిలబెట్టుకోగలిగింది. ఇక అమన్ అయితే సేమ్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో అక్కడే ఆగిపోయాడు. నెక్స్ట్ డేర్ గురించి మాట్లాడుకుంటే, ఎక్స్ లవర్కి ఫోన్ చేసి మళ్ళీ లవ్ రీప్రపోజ్ చేసి ఎస్ అనిపించుకోవాలి. ఈ డేట్ చేయడానికి అయితే కూడా 4 వచ్చారు. ఆ 4లో లక్ష్మీ దీపక్, మను, రోహిత్, శ్రీవశిష్టి వీళ్ళు 4 అయితే డేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ 4లో లక్ష్మీ దీపక్, మను, రోహిత్ ఫోన్ కాల్స్ అయితే అవతల ఎవరు రిసీవ్ చేసుకోలేదు. శ్రీవశిష్టి గారు ఫోన్ కాల్ అయితే వాళ్ళ ఎవరు రిసీవ్ చేసుకున్నారు. ఆమె తన లవర్తో మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్గా, చాలా జెన్యూన్గా, ఎక్స్ లవర్తో మాట్లాడాలంటే కొంతవరకు డేర్ ఉండాలి. అలాంటి లవర్కి ఫోన్ చేసి ఇలా నేను మళ్ళీ మీతో ఉండాలనుకుంటున్నాను, ఇలా మళ్ళీ మీతో ముందుకు సాగాలనుకుంటున్నాను అని చెప్పి తన ఎమోషనల్గా చాలా ఫీల్ అయింది. అది అందరికీ అక్కడ షాక్ గురి చేసినట్లయింది. ఓకే, ఓవరాల్గా శివసృష్టి గారు చాలా డేర్గా ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఆమెకున్న డేర్నెస్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సినటువంటి క్యాండిడేటే. సో ఆమె కూడా టాప్ 15 లోకి ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే టాటూ టాస్క్. ఈ టాస్క్ చేయడానికి కూడా దాదాపుగా 10 మంది నేనంటే అని చెప్పేసి చాలా మంది ముందుకే వచ్చారు, చాలా జోష్గా, హుషారుగా. అయితే ఆ 10 మందిని అయితే సెలెక్ట్ చేయలేరు కదా, అందులో నుంచి ఆ తర్వాత తర్జన. ఈ టాస్క్ లో కూడా చాలా రూల్స్ పెట్టారు. ఫస్ట్ ఐ లవ్ మై బిగ్ బాస్ అని టాటూ చేసుకోవాలన్నారు, అయినా కూడా 10 మంది అక్కడే స్టాప్ అయ్యారు. ఆ లూజర్ వేయించుకోవాలన్నారు, అయినా కూడా ఎవరు తగ్గలేదు, అందరూ 10 మంది అక్కడ నిలబడ్డారు. ఆ తర్వాత చీనీ బతుకు, ఇది కూడా అందరూ 10 మంది రెడీ అయ్యి మేమే వేయించుకుంటామని. సో మొత్తానికి కంటెస్టెంట్స్ అయితే ఏది చేసైనా సరే, ఏ విధంగా అయినా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని చెప్పేసి గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా జడ్జెస్ అందరూ కలిసి కృష్ణాని ఫైనల్ చేసి సో అవకాశం అయితే అతనికి ఇచ్చారు. ఎటువంటి ఫీలింగ్ లేకుండా చాలా మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్ గా చీ నా బతుకు అనే టాటూని అయితే ఆనందంగా ఏడ్చుకున్నాడు. అక్కడ జడ్జెస్ తర్వాత జాబ్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, నథింగ్ ఎట్ ఆల్, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, రేపు సంగతి రేపు చూసుకుంటాను, ఇవాళ నాకు ప్రెజెంట్ ఇది ఇంపార్టెంట్, నాకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కృష్ణ హ్యాట్స్ ఆఫ్. 4th డేర్ అయితే జుట్టు కట్ చేయించుకోవటం. దీనికి కూడా అరే చాలా మంది ముందుకొచ్చారు, నేను అంటే. సో ఏ కంటెస్టెంట్ కూడా తగ్గడానికి రెడీగా లేడు అక్కడ. ఏమి చేసినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి తీరాలి, ఇదే కష్టం ఉన్నారు అక్కడ. సో అక్కడ కూడా దాదాపుగా 8 మంది 10 మంది వచ్చారు. అయినా కూడా ఫైనల్ గా బాగి తుళ్ళూరి, అరే ఏమో డేర్నెస్ కి మెచ్చుకోవచ్చు. అది షార్ట్ హెయిర్ అయినా సరే, నేను ఖచ్చితంగా అది ఏదైనా సరే నేను ఈ డేట్ చేస్తానని చెప్పి ముందుకెళ్ళి చాలా స్పాంటేనియస్ గా ఈ డేట్ చేయడానికి ముందుకెళ్ళి పాపం ఆమె జుట్టుని కట్ చేపించేసుకున్నారు. సో అవి చేపించుకున్నారు, అంత హ్యాపీగా ఉంది, చాలా మంచిగానే ఫీల్ అయ్యారు. బట్ ఫైనల్ గా ఆమె ఫోటో ఆమె చూసుకొని వాళ్ళ మమ్మీ గారు గుర్తొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యారు. బట్ అలా డేర్గా ఉంది. కొంచెం వాళ్ళ మమ్మీ విషయం, వాళ్ళ అమ్మగారి విషయంలో కొంచెము ఈ విధంగా, ఇప్పుడు మమ్మీ నన్ను ఈ హెయిర్ కట్ లో మా మమ్మీ నన్ను చూస్తే కొంచెం ఫీల్ అవుతారన్నట్టుగా ఎమోషనల్ గా ఫీల్ అయింది. బట్ షీఈస్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో 100% భాగ్య గారు హ్యాట్స్ ఆఫ్. షీఈస్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్.
ఐదో డేర్ గురించి మాట్లాడితే అసలు ఈ కంటెస్టెంట్లు ఎంత కష్టపడి మనం ఈ షో దాకా వచ్చామో దీన్ని ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. ఒక గేమ్ ఆడి కదా మనం ఓడిపోతే కదా బయటికి వెళ్ళాల్సింది. ఇంత దూరం వచ్చి ఇంత జర్నీ చేసి ఇంత కష్టపడి ఇంతమంది కంటెస్టెంట్ కాదని మనం ముందుకు వచ్చి ఏదైనా గేమ్ ఆడి ఓడిపోతే ఇంటికి పోతే దానికి ఒక వాల్యూబుల్ ఉంటుంది. అరే లక్కుతో డిసైడ్ చేసుకొని ఇంటికి పోతే అది ఎంతవరకు కరెక్ట్, మరి వాళ్ళు ఆలోచించే విధానము చాలా వరకు 80% వరకు మెచ్యూర్గా ఆలోచించారు. ఇందులో ఇద్దరు క్యాండిడేట్ అయితే వెంకటేష్, హేమంత్ అయితే వాస్తవంగా వాళ్ళు అసలు ఏం ఆలోచించారు. ఒక పక్కన నవదీప్ గారు చెప్తూనే ఉన్నారు, వద్దు ఇలాంటి డేట్ చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోండి చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వెంకటేష్, హేమంత్ వచ్చారు. 2 కార్డ్స్లో టాప్ 2 15 అగ్ని పరీక్ష, 2 ఎగ్జిట్ కార్డ్స్ తీసుకున్నారు. సో వాళ్ళ దరిద్రం కాకపోతే వాళ్ళ ఇద్దరికి కూడా ఎగ్జిటే వచ్చింది. వాళ్ళది నిజంగా దరిద్రమే వాళ్ళకి. సో లక్ మీద గేమ్స్ ఆడేది ఉందా? కష్టపడి ఆడాలి, కష్టపడి ముందుకు వెళ్ళాలి. నిజంగా అక్కడ ఓడిపోతే ఇంటికి రావడం అనేది కరెక్టే. అంతేగాని లక్ బేస్ చేసుకొని మీ తలరాత్రి మీరే మార్చుకోండి అని టాస్క్ పెట్టినప్పుడు మేము ఎవరు ఆడమండి, మేము వేరే టాస్క్ కష్టపడి ఆడతాం, అక్కడ ఖచ్చితంగా ఓడిపోతే మేము వెళ్తామని కాన్ఫిడెన్స్తో ఆడాలి. కానీ ఇలాంటి చెత్త డెసిషన్లు తీసుకొని ఎందుకు అంత దూరం పోయి ఏం ఉపయోగమో? ఆ వెంకటేష్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు అతను ఎందుకే అసలు ఫస్ట్ వచ్చిందే ఆ బురదలో అంతా దొల్లి మళ్ళీ ఆ 2 ఎగ్జిట్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బురద కాన్సెప్టే పెట్టారు. అది అంత దరిద్రం కాకపోతే బురద వల్లే అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చాడు. అదే బురద వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం ఉపయోగం? ఏమంత టైం ఏదో కొంచెం బాగుండడం వల్ల మళ్ళీ అక్కడ కంటెస్టెంట్స్ ఆగిపోయాడు. ఏం ఉపయోగం దానివల్ల? కొంచెం ఆలోచించి ఎంత దూరం పోయినప్పుడు జాగ్రత్తగా ఆడుకోవాలి కదా, కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అరే అలాంటి గేమ్స్ ఎట్లా ఆడాలి, ఏం పడాలి. ఇకపోతే డేర్ ఆర్ డై ఎపిసోడ్ ఇవాళ వరకు అయితే చాలా జెన్యున్ గా, చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఎపిసోడ్ వరకు అయితే 100% అందరూ 100% గేమ్స్ ఆడారు, ఎటువంటి డౌట్ లేదు అందులో. డేర్ ఆర్ డై సెకండ్ ఎపిసోడ్ ఏ విధంగా జరుగుతుందో, ఎవరెవరు టాప్ 15 లోకి వెళ్ళి అగ్ని పరీక్ష షో మీదకి వెళ్తారు, స్టేజ్ మీదకి వెళ్తారో వేచి చూద్దాం. ఆల్ ద బెస్ట్. రిమెంబర్ 13 మెంబర్స్. మీలో కూడా 100% ట్రై చేసి ఖచ్చితంగా అగ్ని పరీక్ష వేదిక మీదకి వెళ్ళాలని ట్రై చేయండి. నమస్తే గైస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంచి నా వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి. నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.